వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న గ్రూప్ 2 పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆసక్తి చూపలేదు. పరీక్షల నిర్వహణ కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ రోజు జిల్లా కేంద్రంలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ కోసం పట్టణంలో 9 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసేందుకు 2568 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా కేవలం 1462 మంది మాత్రమే హాజరయ్యారు. 55.93% హాజరు నమోదైంది. కలెక్టర్ కృష్ణభాస్కర్ తో పాటు ఎస్పీ విశ్వజిత్ పరీక్షా సెంటర్లలో పరిశీలించారు. సెంటర్ల వారీగా వికాస్ డిగ్రీ కాలేజీలో 446 మందికి గాను 238 మంది, ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో 300 మందికి గాను 172 మంది, బ్రిలియంట్ డిగ్రీ కాలేజీలో 288 మందికి గాను 158, కాకతీయ జూనియర్ కాలేజీ 240కి గాను 138, మహతి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో 240కి 143, శివాని డిగ్రీ కాలేజ్ 240కి గాను 150, సాయిశ్రీ జూనియర్ కాలేజీలో 260కి 159, అయ్యప్ప డిగ్రీ కాలేజీలో 250కి 140, శారదా జూనియర్ కాలేజీ 306కి 164 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలలో బయోమెట్రిక్ పనిచేయకపోవడంతో విద్యార్థుల అసౌకర్యానికి గురయ్యారు. హాజరు శాతం తగ్గిపోవడం, అభ్యర్థులు ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశంగా మారింది. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. భర్తలు ఇట్లా వస్తే వాళ్ళకి ఇస్తారు బయట పెన్సిల్ కూడా అవసరం లేదు, ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అవుతుంది. చేయండి ఉండే ఇబ్బంది ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు, ఆంజనేయులు బడుగుల హక్కుల కోసం ఉద్యమించిన నేత భుజ తారకం ఆశయాలను కొనసాగిస్తామని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రెడ్డిమల శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని బీవై నగర్ లో ఆర్పీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భుజ తారకం సంతాప సభను నిర్వహించారు. చూడాలనే ఆశ మాకు అనిపిస్తుంది. గౌరవంగా మా ఆడబిడ్డలాగా, మా సిస్టర్ లాగా మీరు ఇలాంటి పనులు చేయమని మాకు సూచన కూడా తెలియజేసినందుకు ఆమెకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆమెను ఆహ్వానించిన ఆమె చేతుల మీద పోయిన వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. వస్తువులు ఉన్నాయంటే వాటి బయటకు తీసి వాటిచ్చారు. అలాగే పోలీసులు అరెస్ట్ చేస్తే పుస్తకాలు రాసి చాలా మందికి విజ్ఞానాన్ని అందించారు. అలాగే చట్టాలలో ఏముంది, చట్టాలు ప్రజలు, ఈ చట్టాలు ఎప్పుడు ప్రజలు తెలుసుకుంటారు అని అనేక పోరాటాలు చేసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా సుప్రీంకోర్టు వరకు పోరాటం చేసి న్యాయవాద వృత్తికే వన్నె తెచ్చినటువంటి భుజ తారకం గారు ఇక లేరు అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఆయన పోరాటంలో నేను 25 సంవత్సరాలుగా ఆయన వెళ్ళినట్టు ఉన్న ఆయన పోరాట ఫలితంగా మా కాళ్ళ దగ్గరికి డబ్బులు, ధనము, పదవులు అనేకంగా ఎంతో మంది ముఖ్యమంత్రులు కూడా మా దగ్గరికి వచ్చి ప్రాధాన్యపడిన రోజులు ఉన్నాయి. వాటిని కూడా చిక్కడి వెళ్తూ
పక్కకు నెట్టేసి వెళ్ళిపోయాం. రాజ్యసభ ఇస్తా అన్నారు, ఎన్నో రకరకాల పేర్లు చెప్పాం. కానీ అందరు ముఖ్యమంత్రులు దాదాపు ఆ ఎన్టీ రామారావు కన్నా ముందులో ముఖ్యమంత్రి అంటే నేడు మన కేసీఆర్ కూడా ప్రశ్నించిండ్రు. అంత అటువంటి వ్యక్తి ఆయనే, చాలా గొప్పవారు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కనుక ఆయన దగ్గర మేము పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మేము నిస్వార్థంగా పనిచేసినాం. అంటే ఆయన కేవలం స్మరించుకోవడం కోసం గొప్పవాళ్ళు ఎన్నో పనులు చేస్తుంటారు, మనం మర్చిపోకూడదు. కనీసం స్మరించుకుంటే మనకు ఎంతో కొంత కనీసం పుణ్యము అని అంటాం. లేదంటే స్మరణ, మనలో కూడా స్పిరిట్, మనకు ఆ ఉత్సాహం మనకి ఎట్లా తెలుస్తుంది, ఏది కానీ ఒకళ్ళు చేస్తే మనకు తెలుస్తుంది. ఎందరో మహానుభావులు కూడా మనకు చాలా మందికి, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కానీ ఇలాంటివి పెడితేనే జనాలకి వెళ్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం చేసుకునే అవసరం ఉంది. ఎందుకంటే వారు మనకు ఎన్నో రకాల సేవలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా, తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా ఈ బొజ్జ తారకం గారు కూడా అనేక రకాలుగా ముఖ్య సూచనలు సలహాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కూడా ముందున్నారు. అలాగే మన అన్ని కుల వర్గాలకు కూడా వీరు ముందుండి అన్ని రకాలుగా చేసే దిశలో వీరు ప్రయత్నం చేశారు. కాబట్టి మనం ఇలాంటి మహానుభావులను మనం గుర్తుకు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఏదైనా కానీ అన్ని వర్గాలకు సంబంధించిన అన్ని నాయకులను కూడా మనం చేసుకుంటున్నాము. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా మనకు ఇలాంటి అవకాశాలు, ఎందుకంటే తక్కువ వరకు తెలుసు. నేను కూడా ఇంట్లో ఫస్ట్ ఉన్నప్పుడు నాకు ఇలాంటి కార్యక్రమాలు చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మనం అందరినీ కూడా మనము జన్మదినం కానీ వర్ధంతి కానీ చేసుకుంటున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా ఎవరిని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కించపరిచేయకుండా అన్ని కార్యక్రమాలను కూడా అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఏ కార్యక్రమమైనా కొండ లక్ష్మణ్ బాబు నుంచి మొదలుకుంటే అన్ని నాయకులను కూడా స్టాచ్యూలు కూడా ఇక్కడ పెట్టాలన్నారు. మేము కూడా మా మున్సిపల్ నుండి కూడా ఎందరో మహానుభావుల విగ్రహాలను కూడా ఇప్పుడు రోడ్డు వెలుపు కార్యక్రమంలో అందరి మహానుభావుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకోటి చాలా పేరు ఇది మళ్ళీ రావచ్చు, మళ్ళీ రావండు రండి అటే పోతాయి పెరుగుతుంది. ఇది రెండు పప్పు సాంబార్ మేడం. థ్యాంక్ యూ సార్. భారత రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారతదేశాల అధ్యక్షులు కీర్తిశేషులు గౌరవ బుజ్జ తారకం గారు ఈరోజు మా మధ్యలో లేనందుకు మేము చాలా బాధాకరంగా భావిస్తూ, మరి అతని ఆశయాలు ఏదైతే ఉన్నాయో చదువు పోరాడు సాధించు అనేటువంటి గొప్ప ఆశయాలను, అతను మాకు ఇచ్చినటువంటి ధైర్య సాహసాలను, అదేవిధంగా ఆయన రాసినటువంటి పోలీసులు అరెస్టు చేస్తేనేమి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, నది పుట్టిన గొంతిగా అనేటువంటి రచనలు నిజంగా అవి ఈరోజు ప్రజలకు, భారతదేశ ప్రజలకే కాకుండా ఈరోజు దేశ నలుమూలల ప్రజలు, ఈరోజు దక్షిణ దేశ రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈరోజు ఆ తారకం గారి ఆ పుస్తకాలు చదువుతూ అతను లేనందుకు చాలా బాధపడుతూ ఉన్నారు. పనులు కానీ ఆయన వేసిన అభివృద్ధి కానీ కూడా ఒకటి మాట్లాడి నాకు సమస్య ఏమున్నాయి కూడా. సిరిసిల్ల కూరగాయల మార్కెట్లో చిరు వ్యాపారులకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా మార్కెట్ను అభివృద్ధి చేస్తామని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని అన్నారు. కూరగాయల మార్కెట్ అభివృద్ధి పనుల కోసం 14 ఆర్థిక సంఘం నిధుల నుండి 25 లక్షలు, సాధారణ అభివృద్ధి నిధుల నుండి 30 లక్షలు, మొత్తం 55 లక్షలతో మార్కెట్ను అభివృద్ధి చేయనున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తౌడు కనకయ్య, స్థానిక కౌన్సిలర్ గుల్లపల్లి పూర్ణచందర్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బుర్ర నారాయణ గౌడ్, రాపల్లి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నీరు పరిశ్రమ నీరు లేకుండా కూడా ఆధునిక పద్ధతిలో
కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ అందరికీ ఈ కూరగాయల వ్యాపారస్తులు పట్టణ ప్రజలను అందరూ కూడా సహకరించాల్సిందిగా మనవిస్తూ దీనికి మన కేటీఆర్ గారు మంత్రి గారు మన సహాయం చేస్తున్నారు. ఈ ఫండ్స్ సద్వినియోగం చేసుకోవడానికి వరకు అందరూ సహకరించి కేంద్రవాదులు ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. మార్కెట్ యొక్క సుందరీకరణ కోసం అలాగే కూరగాయల మార్కెట్ యొక్క అభివృద్ధి కోసం దాదాపు 55 లక్షల వరకులో మనం ఇప్పుడు అభివృద్ధి పనుల కోసం ప్రారంభం చేస్తున్నాం. దీనికోసం మంత్రి గారు సోషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 30 లక్షల రూపాయలను అదేవిధంగా 14 ఫైనాన్స్ కింద 25 lakhs మనం కేటాయించడం జరిగింది. ఈ మార్కెట్ కోసం సుందరీకరణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎందుకంటే అధునాతనంగా ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయించడం జరిగింది. దీనికి పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్న సమస్యలన్నింటి కూడా పరిష్కరించే విధంగా శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మటన్ మార్కెట్లో ఉన్నటువంటి నీటి ఏదైతే నీరు ఆగుతున్నటువంటి సమస్య ఉందో వీటితో ఆ సమస్య పూర్తిగా తొలగిపోతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా మార్కెట్ మరిన్నో నిధులు కేటాయించి ఇంకా అవసరమైతే ఇంకా పట్టణ రాజధానిలో ఉండేటువంటి మార్కెట్లో మోడల్ మార్కెట్ ఉన్న విధంగా దీనికి తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. SDF ఫండ్ కింద కింద కాంప్లెక్స్లో 30 లక్షలతో ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. అలాగే దీనిపైన ఫ్లోర్ కూడా 25 లక్షలతో ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవానికి చేసిన వైస్ చైర్మన్ తౌడు కనకయ్య గారికి మరియు గౌరవ కౌన్సిలర్లకు, వార్డు కౌన్సిలర్ పుట్లపల్లి పూర్ణ గారికి మరియు వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ SDF ఫండ్ చాలా రోజులైంది, ఒక 6 నెలల కాలం అవుతుంది. కానీ ఇప్పుడు దీనిని మనం పని పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి దుకాణదారులు గారు ఆందోళన చెందవద్దు. ఎందుకంటే మనకు మార్కెట్లో చాలా సమస్యలు ఉన్నాయని కూడా మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగా ఇక్కడ 25-30 లక్షలతో ఇక్కడ పైన కూడా మనకు ఎప్పటికైనా కానీ పట్టణం పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు జిల్లా కేంద్రం అయింది కాబట్టి అందరికీ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా మేము ఫండ్స్ విడుదల చేశాము. కాబట్టి రాను కూడా ఇంకా ఇక్కడ ఒక చిలుకు పడితేనే ఇక్కడ వర్షం నిలిస్తే చాలా ఘోరంగా ఉంటుంది. దానికి కూడా ఒక 40 లక్షల ఫండ్ కూడా మంత్రి గారికి కోరడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఫండ్లో ఒక 40 లక్షలను కూడా ఈ మార్కెట్లో ఏరియాలో పెట్టి మార్కెట్ని సుందరీకరణ తీసుకెళ్లే దిశగా మేము ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటూ పాత నోట్ల రద్దు నేపథ్యంలో రెండో రోజు బ్యాంకుల వద్దకు ప్రజలు పరుగులు పెట్టారు. పట్టణంలోని ప్రధాన బ్యాంకుల వద్ద డబ్బులు డిపాజిట్ చేసేందుకు, డ్రా చేసుకునేందుకు క్యూ కట్టారు. ప్రధాన బ్యాంకుల వద్ద పోలీసులు ముందస్తుగా బందోబస్తును ఏర్పాటు చేశారు. పట్టణంలో ఉన్న అన్ని ఏటీఎంలు పనిచేయకపోవడంతో ఉన్న ఏటీఎం వద్ద గంటల తరబడి క్యూ కట్టారు. ఏటీఎంలో కేవలం 1000 రూపాయలు మాత్రమే వస్తుండటంతో ప్రజలు కొంత అసౌకర్యానికి గురయ్యారు. కార్గిల్ లేక్ వద్ద వైజయంతి యుద్ధ ట్యాంక్ చుట్టూ నిర్మిస్తున్న నిర్మాణ పనులను ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ శ్యామల పావని, వైస్ చైర్మన్ తౌడు కనకయ్య, కమిషనర్ సుమన్ రావు, కౌన్సిలర్లు బుర్ర నారాయణ గౌడ్ అధికారులు పరిశీలించారు.
చెప్పిడని చెప్తాడు అంతే, రెండు ముచ్చట్లు. ఒకటి అయిపోతుందా? 2 గేట్లు ఎలా ఉంటాయి? అటు అదంతా కార్గిలే కదా, ఎట్లా పెడతారు? పెట్టారు కాబట్టి మన కార్గిల్ లేకును సందర్శించడం జరిగింది. ఎందుకంటే మొన్న 7 కోట్లలో భాగంగా దీనికి ఒక 21 లక్షతో దీనిని అభివృద్ధి చేయాలని మేము సూచించడం జరిగింది. మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళగానే వెంటనే దీనికి 21 కోట్లను కూడా పెట్టి దీని ఆధునీకరణకు చేయాలని కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. అలాగే దీనిని ఇప్పుడు గత పీరియడ్లో కూడా దీనిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడంగా ఉండాలని, ఎందుకంటే ఇది తీసుకొచ్చినమా ఇక్కడ ఉందా లేదా అన్నట్టుగానే ఉంటుంది, కానీ ఇది ప్రజలకు ఒక పార్కు లాగా చేయాలనే ఉద్దేశంతో మేము దీనిని ఆధునీకరించడం జరుగుతుంది. కాబట్టి దీని పక్కకున్న కూడా కార్గిల్ లేకును కూడా ఎక్స్టిమేషన్ చేసి తర్వాత ప్రజలకు ఇక్కడ ఒక పార్కు లాగా అన్ని వసతులతో చేయించాలని మేము ప్రతిపాదనలు పంచడం జరిగింది. ఇప్పటికీ 21 లక్షతో దీనిని చేస్తున్నాము. ఇంకా ముందు ముందు కూడా దీనికి ఎన్ని లక్షలైనా కానీ వెచ్చించి మంత్రి కేటీఆర్ గారు దీనికి ఇంకా నిధులు ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు మాత్రం 21 లక్షతో దీనిని డెవలప్ చేస్తున్నాము. మరి 30 లక్షలైనా 40 లక్షలైనా కూడా దీనిని ఆధునీకరించేందుకు మేము ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి పట్టణ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించిన వరకు మొత్తం అన్ని ఎస్టిమేషన్లు వేసి తర్వాత ఒక సంవత్సరం వరకు దీనిని పర్యాటక కేంద్రంగా మేము చేస్తాం. కాబట్టి అందరూ కూడా దీనిని కాంట్రాక్టర్లు కూడా వీలైనంత తొందరగా నాణ్యతతో పనిచేయాలని కోరుకుంటున్నాను. ప్రాంతాన్ని యుద్ధ ట్యాంకు ఏదైతుందో యుద్ధ ట్యాంకు చుట్టుపక్కల ఆధునీకరణ నిర్మాణం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కౌన్సిల్ ద్వారా. ఇది కేటీఆర్ గారు, మన కల్వకుంట్ల రామారావు గారు దీని నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇంకా ఎన్ని నిధులైనా కూడా ఈ ప్రాంతాన్ని ఆధునీకరణ చేయడానికి కొరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కౌన్సిల్ కూడా కృతనిశ్చయంతో కృషి చేస్తూ ఉన్నది. కాబట్టి ఇదంతా ఇంకా కూడా ఏదైతే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే విధంగా ఈ కార్గిల్ ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి కొరకు మున్సిపల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో చాలా ఇప్పటికే ఆధునీకరంగా అవడం జరుగుతుంది. కార్గిల్ లేక్ సందర్శించి చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, డిఈ గారు, మరి కాంట్రాక్టర్ ఇది గతంలో గత కౌన్సిల్ ఆడేప్రభు గారు చైర్మన్ ఉన్నప్పుడు దీన్ని ఢిల్లీకి పోయి వాళ్ళు ఈ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఒక 10 సంవత్సరాలు దాదాపు అవుతుంది. దీన్ని గతంలో కొన్ని పాలకవర్గాలు పట్టించుకోకపోయినప్పటికీ ఇప్పుడు మంత్రి గారు నిధులతోటి 21 లక్షలతోటి చుట్టూ పరారు కూడా నిర్మాణం చేసి దీని ఆధునికం కోసం మరి కట్టలో ఉన్న భాగాన్ని చూతా కొన్ని ఇల్లు చూతా కట్టారు, అప్రోచ్మెంట్ చేశారు. ఆ ఇల్లు తీసి మొత్తం లేవల్ చేసి కొత్తగా ఎస్టిమేషన్ వేసి ఇప్పుడు డీ గారికి చెప్పాము, కమిషనర్ గారికి చెప్తున్నాం. ఈ కొత్తగా దాన్ని ఏ ఎక్కట్లయితే మనకు ఈ ఇంత పెట్టి 21 లక్షలతో కడుతున్నాం, ప్రజలందరికీ సౌకర్యం కొరకు ఇంకా సుందరమైన మన ఒక కార్గిల్ లేకు ఒక పార్కులాగా ప్రజల కొరకు మనం చేయాలని చెప్పి మంత్రి గారి సూచన మేరకు మళ్ళీ దీన్ని ఎస్టిమేషన్ ఏమైనా ఉంటే వేయాలని చెప్పి ఈ సంవత్సరంలో కనీసం మనం 2017లో దీన్ని మనం ఇది ఇనాగ్రేషన్ మంత్రి గారి చేత చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి వారి నిధుల నుండి మంత్రి గారి నిధుల నుండి ఇంకా వేచించి దీన్ని మంచి ఎస్టిమేషన్ తయారు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మన కమిషనర్ గారికి డిఏ గారికి కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.